ఎస్ దట్స్ హీ. పౌలోస్ పున్నోకారన్. కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీతో పోరాడుతున్న ఏకైక వ్యక్తే వాడు. మిగతా ఈ న్యూ జనరేషన్ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకి నిద్ర లేకుండా చేసేస్తాడు. వర్కౌట్ అవుతుందా? పద చూద్దాం. అన్నయ్య, మీరు కాల్ చేసిన వెంటనే మన కుర్రాళ్ళతో అన్ని సెట్ చేసేసా. ఈరోజు 3 గంటల ఫ్లైట్కి నేను ఢిల్లీ వెళుతున్నాను. మనవరాలికి బర్త్డే, మేడంకి కూడా. అందుకే వెళ్ళి కలుద్దాం అనుకున్నా. ఓటు బాక్సులు అయితే ఏమీ కాదు కదా. ఆగాగా, మీడియా వాళ్ళ చూపు మొత్తం మన మీదే ఉంది కాబట్టి మనము యాక్టివ్గా ఉండాలి. అది ఎవరు మీరిద్దరు? ఓ, లోపల ఏం జరుగుతుందని చూడాలా? అన్నలకి మంచి రూమ్ చూపించండి. భయపడకండి, మా టీమే. మా నూరి షాప్కి ఢిల్లీలో మంచి డిమాండ్ ఉన్నట్టుంది. వీడే ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. వీడు వెళితే హైకమాండ్ మన మాటే వింటుంది. అది వీడు చూసుకుంటాడు. ఎన్నికలు కావాలి. అది నువ్వే ఏదో ఒకటి చేసేయ్. కేబినెట్ మినిస్టర్ అయితే చాలు. ఈ కొచ్చిని నీ పేరుకు రాసిస్తా. ఇంకా రాయడం ఎందుకు, అంతా మందే అయినప్పుడు. అది నాకు తెలీదా ఏంటి? దేవుడా, గెలిస్తే చాలు. అదేమీ ఒట్టి చేప కాదు కదా, బాక్స్ లో ఉండి వేస్ట్ అయిపోవడానికి. చూద్దాం. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. ఆ ప్రాపర్టీ విషయం. అదే కసాలెండా. ఒక పార్టీ వచ్చారు. మా ఇద్దరి మధ్య మీటింగ్ కూడా అయిపోయింది. మనం చెప్పిన అమౌంట్కి వాళ్ళు దాన్ని తీసుకుంటారు. మీకది లక్కీ అనగానే నేను ఆ కేసుని వదిలేశానన్నయ్య. అమ్మేద్దాం అనుకుంటున్నా. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ ఒక రాక్షసి ఉంది. అమ్మబోయే ప్రాపర్టీయే కదా అని మా మేనేజర్ కొంచెం ఓవర్ స్మార్ట్ అయ్యాడు. ఎవరో ఏంటో చూడకుండా ఒక అమ్మాయిని అక్కడ స్టే చేయడానికి అనుమతించాడు. ఇప్పుడు ఖాళీ చేయమంటే అమ్మాయి వెళ్ళడం లేదు. నువ్వెలాగైనా అమ్మాయిని ఖాళీ చేయించాలి. ఖాళీ చేయించడమేగా? సర్లే, నేను చూసుకుంటాను అన్నయ్య. నేను వేరే ఎవరిని నమ్మి అప్పగించలేనని నీకు తెలుసు కదా. చూద్దాం, ఎలాగోలా బిజినెస్ జరగాలిగా. తర్వాత నా వల్ల పడలేదంటే ఆ తర్వాత వదిలేస్తా, అంతే. మాలిక్ వలలో పడని చేపంటూ ఏదైనా ఉందా? ఈ మాలిక్ వదిని అడిగానని చెప్పండి. ఉంటా, బాయ్. మొత్తం చూసేయండి, ఏది వదలొద్దు. ఏం జరుగుతుంది? ఏం లేదు బాయ్, ఇద్దరు రూమ్ లో తొంగి చూశారు. పేపర్ వాళ్ళు కాదు, పార్టీ వాళ్ళు కాదు, ఎవరని మేము వెతుకుతున్నాం. అయితే నాకు తెలిసి వీళ్ళిద్దరు సోషల్ మీడియా వాళ్ళు అయి ఉండొచ్చు అనుకుంటా. నాడిచా తంగు మట నాలు మాసం తుంగు మట మోది బరు వీడు పోయి షేరా మాట. ఇదిగోండి. నీకు పాడడానికి వేరే పాట దొరకలేదా? ఏం బాలేదా ఏంటి? ఈ పొలిటీషియన్స్ అహింసావాదులని అనుకున్నాను ఇప్పటి వరకు. కానీ ఇప్పుడే తెలిసింది అందరూ రౌడీలేనని. ఈ పని దొరికినప్పుడు లైఫ్ సెటిల్ అయింది అనుకున్నాను. ఒరే నా తమ్ముడా, నువ్వు ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు. ఏంటి, దెబ్బలు తిండవా? లైఫ్ అది ఎక్కడికి వెళుతుందో అర్థం కావడం లేదు. లాటరీ కావాలా? లాటరీ కావలసినవన్నీ మాకు దొరికేశాయి బ్రదర్. ఏయ్, తాగడానికి ఏముంది? అన్నే ఉన్నాయి, నీకేం కావాలి? గారు అక్కడ ఉన్నారో చూడండి. ఏయ్, నువ్వు నీ కొట్టుని ఇలాగా ఉంది. పోరా. అది వాళ్లే కదా, ఆ పెళ్లి సంబంధం వాళ్ళు. అవును, పెళ్లి ఆగిపోయింది అనుకుంటా. బయలుదేరదామా? వెళ్దామా? ఎంతైంది? దెబ్బలు ఎలా తగులుంటాయి వాళ్ళకి? బాయ్ అంటే ఎవరు? ఆయన ఎంత పెద్దవారు.